చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం. పార్లమెంటులో సమస్యలపై గళం ఎత్తాలి అని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచన. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో సమావేశం. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కేసీఆర్ చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, రంగంలోకి కేరళ పోలీస్ జాగిలాలు, మినీ ప్రొక్లైనర్ తో రెస్క్యూ, ఐఐటీ నిపుణుల బృందంతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మార్గదర్శి ఫైనాన్షియర్ అక్రమ డిపాజిట్ల డొంక కదిలేనా? 1500 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేయాల్సిందేనన్న ఉండవల్లి, మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలి అని లేఖ. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రగుంటలో యథేచ్ఛగా రేషన్ దందా, వేలాది టన్నులు కర్ణాటకకు తరలిస్తున్నా పట్టించుకోని పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నకిలీ డీఎస్పీ హల్చల్, ఓ వ్యక్తి నుంచి డబ్బులు లాక్కునేందుకు యత్నించిన నెల్లూరు స్వామి, పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం, మద్యం మత్తులో బైకర్ను కారుతో ఢీకొట్టి హల్చల్ చేసిన యువతి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో 212 పాయింట్ల రీడింగ్, కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు. శ్రీశైలం డ్యాం భద్రతపై కేంద్ర జల సంఘం హెచ్చరిక, డ్యాం గేట్ల దిగువన ఏర్పడిన భారీ గొయ్యిని తక్షణమే పూడ్చాలి అని వార్నింగ్, నేటి నుంచి రంగంలోకి దిగనున్న ఇరిగేషన్ అధికారులు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సిట్ విచారణ వేగవంతం. 5 నిందితుల్లో 2 కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు, మిగిలిన నిందితుల్ని మరో 5 రోజుల కస్టడీకి కోరనున్న సిట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం. యాదగిరిగుట్టలో 7వ రోజు వైభవంగా బ్రహ్మోత్సవాలు, ఉదయం జగన్మోహిని అలంకారంలో దర్శనం, రాత్రి అశ్వవాహన సేవ ఎదుర్కోలు నిర్వహించనున్న అర్చకులు. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు, రన్యారావును 4 రోజుల కస్టడీకి కోరిన డీఆర్ఐ, ఇవాళ తీర్పు వెల్లడించనున్న బెంగళూరు కోర్టు. భారత ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం, కోవిడ్ టైంలో అమూల్య సేవలు అందించినందుకు గాను ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ను ప్రదానం చేసిన పీఎం మయూ అమోర్ మోట్లీ. అంతరిక్షంలో పేలిన ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్, డమ్మీ స్టార్లింక్ శాటిలైట్స్ తో భూకక్షలోకి ప్రవేశిస్తూ ఉండగా బ్లాస్ట్, అమెరికాలోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల ప్రాంతాలలో కూలిన శకలాలు. మెక్సికోపై విధించిన సుంకాలను నిలిపివేసిన అమెరికా, ఏప్రిల్ 2 వరకు తాత్కాలికంగా నిలిపివేత, మెక్సికో అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ట్రంప్ నిర్ణయం. ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్లు, ప్రభావం చూపనున్న ట్రంప్ టారిఫ్లు.